నమస్కారం స్వామి. ఎవరు నాయనా నువ్వు? ఏం కావాలి? నేను కనకదుర్గమ్మ వారి భక్తుడండి. పూజ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోను. అయితే ఏం జరిగింది? నిన్నటి నుంచి ఆ కనకదుర్గమ్మ వారు నాకు కనిపిస్తుంది. ఆ తల్లి నాకు కనిపిస్తుందండి. ఏంటిది? కనకదుర్గమ్మ వారు కనపడటం ఏంటి? మతిపోయిందా? అవును, చూస్తుంటే నాకు నిజంగానే మతిపోయింది. మీ ఒక్కడికేనా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా కనపడుతూ ఉందా? నా ఒక్కడికే కనిపిస్తుంది. మా ఇంట్లో నేను నా కొడుకే ఉంటాం. నీ ఒక్కడికే ఎందుకు కనపడుతుంది? తెలీదు, నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు? కనకదుర్గమ్మ వారి భక్తుడి కదా నువ్వు, అందుకే నీకు కనకదుర్గమ్మ వారి దర్శనం ఇచ్చింది. నిజమే, కానీ అమ్మ కోపంగా చూస్తుంది నా యొక్క. ఆమెను చూస్తే నాకు నిజంగానే భయం వేస్తుంది. మీరు ఒకసారి మా ఇంటికి రావాలి. సరే రండి స్వామి, రండి స్వామి. ఓం క్లీం 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 ఓం క్లీం క్లీం ఓం క్లీం క్లీం. దుష్ట శక్తులు ఉన్నాయి. నీకు కనపడేది దేవత కాదు, దయ్యం. దెయ్యం కాదు, దేవతే. అదిగో దేవతే, దేవతే, దేవతే. నీకు కనపడడం లేదా? ఎక్కడ? నా పక్కనే ఉండి నన్నే కోపంగా చూస్తుంది. మీకు కనిపించడం లేదా? దేవతలు కనిపించలేదు మూర్ఖుడా. నీకు కనపడడం లేదా? నా ఒక్కడికే కనిపించిందా? అమ్మో, నాకేదో అయిపోయింది బావో. బామ్మో, నేను పోతా. ఏంటి ఏం జరుగుతుంది? అరవకరా, నా కనకదుర్గమ్మ వారు కనిపిస్తున్నారు, నన్నే చూస్తున్నారు. ఆమె కోపం వస్తే నేను బూడిదైపోతాను రా. చీటితో గోవా మా పిల్లలు కాబట్టి ఏడుస్తుంటే మంచి గొడవైతే నీ పిల్ల కనపడలేదా? ఏమైంది? ముందు నువ్వు దూరం నుంచి బడిపో. నాకు ఇలాంటి వాటి నమ్మకం లేదు. వద్దురా, ఆయన బయటికి పంపిస్తే అమ్మ నన్ను చంపేస్తుంది. అమ్మ తల్లే, నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించు తల్లే. తప్పు చేసావా? ఏ తప్పు చేసావు? ఏం జరిగింది? చెయ్యి ముందు బడిపో. అటు కాదు ఇటు. అమ్మో, అమ్మో, మన్నించండి స్వామి, నన్ను బతికించండి. నేనేం చేయలేను. నమ్మకం లేని చోట పూజలు పనిచేయవు. చావండి, మీ చావు ఏమైనా చావండి. అమ్మా, అమ్మో, తప్పైపోయిందమ్మా, క్షమించమ్మా. అమ్మ, నిలువెల్ల కులపిచ్చి పట్టిన ద్రోహివి నువ్వు, నిన్ను వదలను. నన్ను క్షమించండి, పాపం చేశాను, క్షమించండి. ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మతో మాట్లాడుతున్నాను, కనపడటం లేదా? చాలా నీకు కామైంది. అసలే నా వారి కనపడక నేను వస్తున్నాను. మంచి టెన్షన్ పట్టుకో. టెన్షన్ కాదురా, నిజమే చెప్తున్నా. అదిగో అమ్మ కనపడుతోంది, నీకు కనపడటం లేదా? అమ్మా, 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 అమ్మా. రండి సార్. డాక్టర్ ప్లీజ్ ప్లీజ్ కమ్. చూడండి. బాబురావు గారు, బాబురావు గారు, మీకేం కాలేదండి, బాగానే ఉన్నారు. ఒకసారి కళ్ళు తెరవండి. డాక్టర్ మీరేనా? అమ్మ కనపడుతోందిరా. అమ్మా? ఆ, ఎవరమ్మా? మీ అమ్మ మా అమ్మ కాదు, కనకదుర్గమ్మ తల్లి. మా నాన్నకి మాత్రమే కనపడుతుందంట. అవును, నాకే కనపడుతుంది. అలా ఎలా కనపడుతుంది? అది అర్థం కాక తొందర చూస్తున్నాం. ఇది ఏ రోగం తీయట్లేదు. ఇదేదో మానసిక వ్యాధిలాగా అనిపిస్తుంది. హెలోసినేషన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏమండి బాబురావు గారు, కనకదుర్గమ్మ వారు ఎలా కనపడుతుందండి మీకు? నా కోడల రూపంలో కనిపిస్తుంది. అంటే మీ భార్య రూపంలో కనిపిస్తుందా? Hi, good morning. Hi, good morning. Coffee?
థ్యాంక్ యూ. నేను మా పుట్టింటికి పోతాను. ఏ ఇక్కడ ఏమైంది? నువ్వు ఇలా వెళ్ళిపోతే మా నాన్నకి ఇబ్బంది కదా. మీ నాన్నతోనే ఇబ్బంది. నన్ను చూస్తే మండిపడుతున్నారు. కులం తక్కువదాన్ని విరుచుకు కొడుతున్నారు. ఏదో పెద్ద కదా చాదస్తాం. చేదస్తమైతే నువ్వు చేస్తారా? ఆయన ఆ కులంలో పుట్టాలి, నేను ఈ కులంలో పుట్టాలని అనుకుంటే పుడతామా? దేవుడు పుట్టించాడు, పుట్టాము. అన్ని కులాలు అందరు వ్యక్తులు కలిస్తేనే సమాజం. పోయే వయసు వచ్చినా ఈ కులాలు పిచ్చి తగ్గదా? చిచ్చి. బాధపడకు, మా ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆయన నా మీద నాకు వచ్చే కట్నం మీద బోల్డ్ ఆశ పెట్టుకున్నాడు. నేను పెళ్లి చేసుకోవడంతో అవన్నీ అందకుండా పోయిన బాధపడుతున్నాడు. కొన్నాడు ఉపయోగపట్టు, అన్నీ సర్దుకుంటాయి. సరే, అయితే మీరు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక 2 రోజులు పడుతుంది. ఆయన ఏమన్నా పెళ్ళిసుకో, సరేనా? ఓకే, బాయ్. చిని గుడికి వెళ్ళి రాగానే పొద్దునే నీ మొహం చూసా. ఏం జరుగుతుందో ఏమో. నేనేం చేశాను? నా మీద మీద ఏడుస్తున్నావు? ఇంట్లో ఉండగా నేను ఎక్కడ పోతాను? నువ్వు ఎక్కడికన్నా పో, నాకేంటి? ఇది నేను కట్టించిన ఇల్లు. ఈ ఇంట్లో నాకు నచ్చిన వాళ్ళే ఉండాలి. నీలాంటి వాళ్ళు బయట ఉండాలి. ముందు బయటికి పో. నీ ఇల్లు అయితే నీ భుజానికి తగిలించుకో, లేకపోతే నీ మెడకి తగిలించుకో. నీ కొడుకు పెళ్లి చేసుకున్నా, ఇది నా ఇల్లు. నువ్వే బయటికి పో. మాట అంటే గుర్తు తీసి చూపిస్తావు. చెప్పుతావా? నీకు అంత దమ్ముందా? దాన్ని చూసుకుందాం. రేపు నా కొడుకొచ్చి నా పెళ్ళం ఎక్కడ అంటే ఏం చెప్పాలబ్బా? నాతో గొడవపడి బయటికి వెళ్ళిపోయిందని చెప్తాం. అమ్మయ్యా, పీడపోయింది. ఎందుకైనా మంచిది, ఓ పని చేద్దాం, దేవుడికి వెళ్ళి దండం పెట్టేసుకుంటాం. మూర్ఖుడా, నిండు ప్రాణాలు తీసావు కదరా. అమ్మా దండాలే. ఎవరమ్మా నువ్వు? నేను మీ కోడలు పూజించే మీ ఇంటికి కులదైవం కనకదుర్గంరా. కుల పిచ్చితో నువ్వు చేసిన పాపం నిన్ను దహిస్తుంది. ఇంతకీ మీ ఆవిడ ఎక్కడుంది? నిన్న నేను క్యాంప్ నుంచి వచ్చినప్పటి నుంచి కనపడతలేదు. ఆహా. ఆ పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చి వెతుకుతున్నాను. ఈ లోపల మా నాన్నకి ఎట్లా అయింది? నీ భార్య లేదు, చనిపోయింది, ఇక రాదు. నేనే చంపేశా, హత్య చేశా, గొంతు పిసికి చంపేశా. శవాన్ని మన తోటలోనే పూడ్చిపెట్టా.
నువ్వు చేసిన పాపం నిన్ను వెంటాడుతుంది. నేను నిన్ను వదలను. నాన్న 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 బాబురా